నిషా వాళ్ళ నాన్న హర్షవర్ధన్ని చూడ్డానికి వస్తారు. మీకు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు బావగారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు నిషా దీనంతటికీ కారణం ఆ చామంతియే డాడ్. అదే దేవత లాంటి ఆంటీని చంపాలని ప్రయత్నించింది. కానీ అదే టైంలో మామయ్య అడ్డుపడ్డారు కాబట్టి అత్తయ్యని కాపాడుకోగలిగారు. లేకపోతే ఆ చామంతి అత్తయ్య ప్రాణాలు తీసేసి ఉండేది. గతంలో అత్తయ్య ఎన్నోసార్లు ఆ చామంతి చేసిన తప్పులకు తనని తిట్టేవారు. అదంతా కూడా మనసులో పెట్టుకొని ఈ ఈవెంట్లో అత్తయ్య ప్రాణాలు తీయాలని ఎంతగానో ప్రయత్నించింది. దాన్ని వదలొద్దు డాడ్, ఎలాగైనా సరే పోలీసులతో అరెస్ట్ చేయించాలి, అటువంటి దానికి శిక్ష పడాలి అని చెప్పి నిషా అంటూ ఉంటే, నా వైపు నుండి నేను కూడా ఆ చామంతికి శిక్ష పడేలాగా చేస్తానమ్మా అని చెప్పి నిష తండ్రి అంటూ ఉంటారు. ఇక దాంతో హర్షవర్ధన్, బావగారు మీరు వాళ్ళ మాటలు విని చామంతిని తప్పుగా అనుకుంటున్నారు. నాకు చామంతి మీద నమ్మకం ఉంది. తను ఒకరి ప్రాణం కాపాడే టైపే కానీ ప్రాణం తీయాలనుకునే రకం కాదు అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే, ఇకప్పుడు రమాదేవి, అన్నయ్య గారు ఆయన అంతే, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నా ఆయన నమ్మిందే కరెక్ట్ అని అనుకుంటారు. ఎలాగో ఆ చామంతికి ఇచ్చిన టైం ఇంకొక అరగంటలో పూర్తవుతుంది. అది ఎటువంటి సాక్ష్యం తీసుకురాలేకపోతే అప్పుడు ఆయనకి అది చేసిన పని అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఏమీ చేయలేము అని చెప్పి రామాదేవి నిషా తండ్రితో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జగదీష్, ఆ చామంతి ఇప్పటి వరకు రాలేదంటే ఖచ్చితంగా దానికి ఎటువంటి సాక్ష్యాలు దొరకుండవు. ఇక నేను సేఫ్, ఆ చామంతి జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పి జగదీష్ అనుకుంటూ ఉంటే, రోజా కూడా ఆ చామంతి పని అయిపోయినట్టే, ఈ ఇంట్లో ఉండి నన్ను టార్చర్ చేస్తుంది, నా గురించి ఎప్పుడు నిజం బయట పెడుతుందా అని నేను కూడా టెన్షన్తో చచ్చిపోతున్నాను. అది జైలుకి వెళ్తే అయినా నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు కావాల్సిన పొజిషన్ని దక్కించుకోవడానికి నెక్స్ట్ ప్లాన్ని రూపొందించవచ్చు అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక చివరి ప్రయత్నంగా చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా లక్కీ దగ్గరికి వెళ్తారు. లక్కీ, నువ్వు మొన్న నేను ఈవెంట్లో డ్యాన్స్ చేసినప్పుడు వీడియో తీసావు కదా, ఒక్కసారి ఆ వీడియో చూపించవా అని చెప్పి చామంతి లక్కీని అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం చామంతి అంటూ లక్కీ తన ఫోన్లో ఉన్న వీడియోని చామంతికి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో చామంతి ఆ వీడియోలో తను స్టేజ్ మీద ఉండగానే హర్షవర్ధన్ మీద అటాక్ జరిగినట్టు, అప్పుడు తన చేతిలో త్రిశూలం అలాగే ఉన్నట్టు రికార్డ్ అవ్వడంతో ఇక అది చూసి చామంతి ప్రేమ్తో, ప్రేమ్ బాబు ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఇక్కడ ఆల్రెడీ అయ్యగారి మీద అటాక్ జరిగిపోయింది, త్రిశూలం నా చేతిలోనే ఉంది, ఈ ఒక్క సాక్ష్యం చాలు కదా పోలీసులకు చూపించడానికి, ఈ సాక్ష్యం చూసిన తర్వాతైనా వాళ్ళు నన్ను తప్పు చేయలేదని నమ్ముతారేమో అని అంటూ ఉంటే, అవును చామ్, ఇంకా ఎవరైనా వీడియోస్ తీసారేమో కనుక్కుందాం, అప్పుడు అసలు హంతకుడు ఎవరో కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు లక్కీతో, లక్కీ ఇంకా ఎవరైనా వీడియోస్ తీసారా ప్లీజ్ బాగా గుర్తు చేసుకో అని అంటూ ఉంటే, అప్పుడు లక్కీ లాస్ట్ బెంచ్లో కూర్చుని వాణి కూడా వీడియో తీసింది చామంతి అని లక్కీ చెప్పడంతో ఇకప్పుడు వాణి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న వీడియోని కూడా చామంతి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇక అందులో జగదీష్ ఫేస్ క్లియర్గా కనిపించడంతో ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా పెన్డ్రైవ్లో ఆ సాక్ష్యం తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. పోలీసులు రామాదేవి ఇంటికి వస్తారో, ఆ చామంతికి ఇచ్చిన టైం అయిపోయింది, తను మా దగ్గరికి వచ్చి లొంగిపోలేదు కాబట్టి తనను మేమే అరెస్ట్ చేయడానికి వచ్చామని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, చాలా మంచి పని చేశారు ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటి వరకు ఆ చామంతి లొంగిపోవడానికి రాలేదు, సాక్ష్యం తీసుకుని కూడా రాలేదు, అంటే ఒకవేళ ఎస్కేప్ అయ్యే ప్లాన్ ఏమైనా చేసిందేమో, ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతుందేమో అని జగదీష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అప్పుడే చామంతి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. నేను ఎక్కడికి పారిపోలేదో, సాక్ష్యంతోనే వచ్చాను అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్షవర్ధన్, నేను చెప్పాను కదా చామంతి అటువంటిది కాదని, అయినా సరే మీరే నా మాట వినలేదో, నాకు చామంతి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా తను ఏదో ఒక బలమైన సాక్ష్యం తీసుకొచ్చే ఉంటుంది అని చెప్పి, అమ్మ చామంతి నువ్వు తీసుకొచ్చిన ఆ సాక్ష్యాన్ని పోలీసులకు చూపించమ్మా అని హర్షవర్ధన్ అంటూ ఉంటారు. అలాగే అయ్యగారు అంటూ చామంతి తన దగ్గరున్న పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్లో వేసి పోలీసులకు చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి,
ఈ వీడియోలో అయ్యగారి మీద అటాక్ జరిగిన తర్వాత అప్పుడు నేను నా చేతిలో ఉన్న త్రిశూలాన్ని కింద పడేశాను. అంటే అటాక్ జరిగింది నా చేతిలో ఉన్న త్రిశూలంతో కాదు, వేరెవరో కావాలని వేరే సైడ్ నుండి అమ్మగారి మీదకు త్రిశూలాన్ని విసిరారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో అవును మేడం, ఈ వీడియోలో తను తప్పు చేయలేదని క్లియర్గానే ఉంది అని చెప్పి రమాదేవితో ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. అంతేకాదు ఈ వీడియోలో ఎవరు నేరం చేశారో క్లియర్గా ఉంది, ఒకసారి ఈ వీడియో కూడా చూడండి అని చెప్పి చామంతి మరొక వీడియోని చూపిస్తూ ఉంటే జగదీష్కి చెమటలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు నా ఫేస్ కానీ అందులో రికార్డ్ అయిందా అని చెప్పి జగదీష్ కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు పోలీసులు కూడా ఆ వీడియోని చూస్తూ ఉండగా అందులో క్లియర్గా జగదీషే రమాదేవి మీదకు త్రిశూలం విసిరిన విషయం పోలీసులకు తెలిసిపోతుంది. ఇక దాంతో అందరూ కూడా జగదీష్ వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు రమాదేవి ఒక్కసారిగా జగదీష్ చెంప పగలగొడుతుంది. అన్నయ్యవని నిన్ను ఎంతగానో నమ్మి ఇన్ని రోజులు నీకు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చినందుకు నువ్వు నా ప్రాణాలే తీయాలని చూస్తావా అని చెప్పి రమాదేవి జగదీష్ చెంప పగలగొడుతుంది. ఇక అప్పుడు చామంతి అమ్మగారు, ఆయన మీ మీద ఒక్కసారి మాత్రమే మర్డర్ అటెంప్ట్ చేయలేదు, 2 సార్లు చేశారు. మీరు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు మీకు కరెంట్ షాక్ కొట్టింది కదా, అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఈయన కావాలని అక్కడ పనిచేసే వాళ్ళతో చేతులు కలిపి మీకు కరెంట్ షాక్ కొట్టేలాగా ప్లాన్ చేశారు. అదృష్టవశాత్తు అప్పుడు మీరు తప్పించుకునేసరికి మళ్ళీ రెండవసారి మీ మీద ఈ విధంగా మర్డర్ అటెంప్ట్ చేశారు అని చెప్పి చామంతి అక్కడ ఈవెంట్లో లైటింగ్ వాళ్ళను పిలుచుకొని వస్తుంది. ఇక ఆ లైటింగ్ వాళ్ళు, అవును మేడం, ఈ జగదీష్ గారే మాకు మిమ్మల్ని చంపడానికి అక్కడ షాక్ కొట్టేలాగా వైర్ కనెక్షన్ ఇవ్వమని మాకు డబ్బులు ఇచ్చారు. బుద్ధి గడ్డి తిని ఆ పని చేశాం, మమ్మల్ని క్షమించండి మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే అరెస్ట్ చేస్తాం జాగ్రత్త అంటూ పోలీసులు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఇప్పటికైనా అర్థమైందా సార్ నేను ఏ తప్పు చేయలేదని అని చెప్పి చామంతి అంటూ ఉంటే, చామంతి ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా, రిపోర్ట్లో వాళ్ళు నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని ఇవ్వడంతోనే నిన్ను అనుమానించాల్సి వచ్చింది అని చెప్పి ఇన్స్పెక్టర్ చామంతికి సారీ చెప్తూ ఉంటారు. ఇకప్పుడు రామాదేవి తన అన్నయ్య జగదీష్ చెంప పగలగొట్టి, ఈ నీచుడు నా అన్నయ్య అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది, అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు హర్షవర్ధన్ రామాదేవితో, చూసావు కదా రామా, మనం కళ్ళతో చూసేది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు, మనుషులు ఎలాంటి వాళ్ళో మనం ముందు అది తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకున్న తర్వాతే ఎవరు ఏంటనేది అంచనా వేయాలి. చామంతిని ఇన్ని రోజులుగా చూస్తున్నావు, తన మనసేంటో నువ్వు అర్థం చేసుకోలేకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. శత్రువులు ఎక్కడ ఉండరు రమ్మా, మన చుట్టూనే ఉంటారు. ఇక మీదటైనా నువ్వు జాగ్రత్తగా ఉండు, మనుషుల్ని ఎలా పడితే అలా అంచనా వేయకు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, మా అన్నయ్యే ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు హర్ష అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత హర్ష, ఇప్పుడు చామంతి తప్పు లేదని తేలిపోయింది కదా, నువ్వు చామంతికి సారీ చెప్పు అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఏంటి హర్ష నువ్వనేది, ఒక పని మనిషికి నేను సారీ చెప్పాలా అని రమాదేవి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పాలి రమా, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు. చామంతి ఏ నేరం చేయకపోయినా తను హంతకురాలంటో నువ్వు తన మీద నింద వేసి పోలీసులను కూడా అరెస్ట్ చేయమని బలవంతం చేశావు. నువ్వు చేసింది తప్పు కాబట్టి తనని క్షమాపణ అడగాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను, మన బంధం ఈ రోజుతో తెగిపోతుంది అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవితో అంటూ ఉంటాడు. అయ్యగారు, నా కోసం మీరిద్దరూ ఎందుకు గొడవ పడడం, నాకు అమ్మగారు క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు, అందరికీ నేను ఏ తప్పు చేయలేదని రుజువైంది కదా, అది చాలు నాకు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదు చామంతి, ఇది ఇలాగే పోతే ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అలుసుగా తీసుకొని నిందిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు చేసిన తప్పు ఎవరైనా సరే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ చెప్పురమ్మా అని హర్షవర్ధన్ అనడంతో ఇకప్పుడు రమాదేవి సారీ అంటూ చామంతికి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా
పని మనిషికి సారీ చెప్పాల్సి వచ్చిందంటూ రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా ప్రేమ అండతో చామంతి అయితే తనని తాను నిర్దోషిగా నిరూపించుకుంటుంది. ఇక ఆ తర్వాత చామంతి అందరూ వెళ్ళి పడుకున్న తర్వాత ప్రేమ్ని గట్టిగా హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ బాబు, ఈరోజు మీరే కనుక నాకు సాయం చేసి ఉండకపోతే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని అని చెప్పి అలా ప్రేమ్కి చామంతి థ్యాంక్స్ చెప్తూ ఉంటే, నువ్వు నన్నిలా ఇంత చలిలో హగ్ చేసుకుంటే ఎంత బాగుందో తెలుసా, ఈ ప్రేమ నాకు ఇలాగే జీవితాంతం ఉంటే బాగుంటుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.